హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తానో చెప్తానన్నాను కదా. మేము వెళ్ళింది శ్రీ ద్రాక్షారం భీమేశ్వర స్వామి టెంపుల్కి. మార్నింగ్ 6:30కే మేము గుడి దగ్గర ఉన్నాం. ఇంకా మేము కొబ్బరికాయలు అవి తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాం. గుడంతా చూసారా ఎంత అందంగా అలంకరించారో. ఈ ద్రాక్షారామ క్షేత్రం అనేది పంచరామాల్లో ఒకటి. అలాగే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అలాగే ఇక్కడ శివలింగం పొడవుగా ఉంటుంది, అంటే 14 అడుగుల శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామివారు పై భాగాన దర్శనమిస్తారు, కింద భాగాన దర్శనమిస్తారు. కింద భాగాన్ని చీకటి కోణం అంటారు. అలాగే ఇక్కడ అమ్మవారు శ్రీ మాణిక్యాంబదేవి. ఈమె 18 శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారిది ఎడమ చెంప భాగం పడిందని శాస్త్రాలు చెప్తున్నాయి. మేము దర్శనం చేసుకుని నందీశ్వర స్వామి దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఉన్న చెట్టు చాలా పురాతనమైనదంట. ఈ చెట్టు మూల భాగాన శివకేశవులు ఇద్దరు కొలువై ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకుని కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి అలాగే కౌంటర్ దగ్గర ప్రసాదం పెడుతుంటే అది తీసుకుని మేము ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ప్రతి శివరాత్రికి ఇలా చాలా మంది భక్తులు ఫుడ్ని డొనేషన్ చేస్తారు. ఇలా కోటిపల్లి నుంచి ద్రాక్షారం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ ఇలా దారిలో ఏదో ఒకటి డొనేషన్ చేస్తారండి. నాకు ఈయన గుడిలోకి వెళ్ళినప్పుడు కనపడలేదు, అందుకనే వచ్చినప్పుడు పెట్టించుకున్నా. మీకు ఇంకా హిస్టారికల్ టెంపుల్స్ చూడాలని ఉందా? అయితే ఇప్పుడే నా అకౌంట్ని ఫాలో చేయండి. సో అదండి మా ఈ శివరాత్రి విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.